ఓం గం గణపతే నమః. నమస్తే అండి. నేను ఈరోజు ఈ వీడియోలో అష్టలక్ష్మిల యొక్క అధిష్టానముల గురించి చెప్పదలుచుకున్నానండి. మీకు అందరికీ అష్టలక్ష్ములు తెలుసు కదండి. మనం చక్కగా శ్రావణ మాసంలో ఈ అష్టలక్ష్ముల అమ్మవారి యొక్క అధిష్టానాల గురించి తెలుసుకొని అమ్మవారి పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. ముందుగా మనకి ఆదిలక్ష్మి అమ్మవారి గురించి తెలుసు కదండి. అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి మొదటి అమ్మవారు అన్నమాట. మనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మందిత మోక్షపదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం ఆదిలక్ష్మి పరిపాలయ మాం. ఇప్పుడు ఆదిలక్ష్మి మాతను స్తుతించాం కదా. ఆదిలక్ష్మి ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత అన్నమాట. మహాలక్ష్మి రూపమైన ఆదిలక్ష్మి అమ్మవారిని స్తుతించి ఆ అమ్మవారి యొక్క అధిష్టానం గురించి మనము ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ధాన్యలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకొని ఆమె యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం అన్నమాట. స్తుతించి తర్వాత ప్రాధాన్యత తెలుసుకుందాం. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయ మాం ధాన్యలక్ష్మి పరిపాలయ మాం. మహాలక్ష్మి రూపమైన ధాన్యలక్ష్మి అమ్మవారు వ్యవసాయంతో పాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండాలని ఉండేలా కాచుకునే తల్లి ధాన్యలక్ష్మి అన్నమాట. ఈ ధాన్యలక్ష్మి యొక్క అధిష్టానము ధాన్యము. జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి పరిపాలయ మాం ధైర్యలక్ష్మి పరిపాలయ మాం. ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూడో రూపమైన ధైర్యలక్ష్మి అన్నమాట. ఈ ధైర్యలక్ష్మి అమ్మవారిని స్తుతించాం కదా. ఇప్పుడు స్తుతించి ఆ అమ్మవారి యొక్క అధిష్టానం ఏదో తెలుసుకుందాం. ఇప్పుడు సంపదలు, 3 పూటల తిండి లేకపోయినా రేపటి కొరకు జీవించాలంటే ధైర్యం కావాలండి మనందరికీ. అలా మనల్ని వెన్నంటి ఉండే శక్తే ధైర్యం. ఆ ధైర్యలక్ష్మి ఉన్న చోట ఆ మహాలక్ష్మి యొక్క ప్రాప్తి మనకి, ఆవిడ యొక్క దీవెనలు మనకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం గజలక్ష్మి అమ్మవారిని స్తుతించి ఆ మహాలక్ష్మి అమ్మవారిని గజలక్ష్మి రూపంలో మనం స్తుతించి ఆవిడ యొక్క అధిష్టానము ఏంటో తెలుసుకుందాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజతురగ పదాది సమాప్యత పరిజన పండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. సకల శుభాలకు అధిష్టాన దేవత గజలక్ష్మి అండి. ఏ శుభకార్యం చేసినా కూడా అది మనకి సక్రమంగా జరగటానికి, అన్ని వేళలా మనకి శుభం జరగటానికి గజలక్ష్మి అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి రూపంలో మనకి అనుగ్రహం కలిగిస్తారన్నమాట. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారు 5వ రూపమైన సంతానలక్ష్మి రూపంలో మనం స్తుతించి ఆ అమ్మవారి యొక్క అధిష్టానం ఏంటో చూద్దాం. ఐకవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారధి లోకహితేషిణి సప్తస్వరాభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి పరిపాలయ మాం. సంతానలక్ష్మి పరిపాలయ మాం. మహాలక్ష్మి అమ్మవారు ఈ సంతానలక్ష్మి రూపంలో సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత సంతానలక్ష్మిగా మనం మహాలక్ష్మి అమ్మవారిని స్తుతిస్తామన్నమాట. ఎక్కడైతే సత్సంతానము, పిల్లలు ఆడుకోవటం చేయటము, ఇంటిల్లపాది పిల్లలతో ఎలా అయితే ఉంటారో అక్కడ సంతానలక్ష్మి కొలువై ఉంటుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారి రూపంలో స్తుతించి అమ్మవారి యొక్క అధిష్టానమేంటో మనం తెలుసుకుందాం. జయ కమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమదోసుర భూషితవాసిత వాజనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకరదేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి పరిపాలయ మాం. విజయలక్ష్మి పరిపాలయ మాం. సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయసిద్ధికి అధిష్టాన దేవత విజయలక్ష్మి అమ్మవారు అన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు ఏ కార్యమైనా మనం విజయం సాధించటానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి విజయలక్ష్మి రూపంలో మనకి అనుగ్రహిస్తుందన్నమాట. ఇప్పుడు లక్ష్మీమాత 7వ రూపమైన విద్యాలక్ష్మిని స్తుతించి ఆమె అధిష్టానం ప్రదేశం ఏంటో తెలుసుకుందాం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కన్న విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రదా హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ఆ మహాలక్ష్మి మాత మనకు విద్యాలక్ష్మి రూపంలో విద్యను, వివేకాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని, సంస్కారాన్ని, అటువంటి అర్హతలను మనకి గుర్తింపు కలిగేలా, నలుగురిలో మంచి గుర్తింపు కలిగేలా చేసే తల్లి విద్యాలక్ష్మి. ఎక్కడైతే చదువుకొని వివేకంగా సాంప్రదాయ సంస్కృతులను పాటిస్తూ ఉంటే అక్కడ మహాలక్ష్మి అమ్మవారు
విద్యాలక్ష్మి రూపంలో కొలువై ఉంటారన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో ఎక్కడ అధిష్టానమై ఉంటారో మనం తెలుసుకుందాం. ముందుగా అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో స్తుతించి ఆ తర్వాత అమ్మవారి యొక్క అధిష్టానం తెలుసు. ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుబినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ గుంగుమ గుంగుమ శంఖనినాద సువాజ్యనుతే వేద పురాణితిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. ఈ మహాలక్ష్మి మాత ధనలక్ష్మి రూపంలో ఈ మానవ జీవితం సాగాలంటే సంపద చాలా అవసరం. ఆ సంపదను ఒసికి దారిద్ర్యాన్ని దూరం చేసి మనకు ధనము ఇస్తుందన్నమాట ఆ అమ్మవారు. ఈ అష్టలక్ష్మి యొక్క అధిష్టానాల గురించి మనం తెలుసుకున్నాం కదండి. ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారు అష్ట రూపాలలో మనకు అందరికీ అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.